అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి. ఇగో మా పూజ అయితే అయిపోయింది. పొద్దున్నే ఇంకా పుట్ట వద్దకు వెళ్ళి నేను మా వారు కలిపేసి షోడశోపచారాలతో నాగేంద్రుడికి పూజ చేసేసుకుని తర్వాత స్వామివారికి మా ప్రాంతీయంలో చిమ్మిలి చనివిడి నైవేద్యం పెడతారండి నాగుల చవితి రోజు. మేము కూడా అదే చేసుకున్నాం. చనివిడిలో ఎలాంటి యాలక పళ్ళు అలాంటివి ఏవి వేయమండి, ఎందుకంటే స్వామివారి గొంతుకి అడ్డు వస్తుంది. ఫైనల్ గా పుట్టమని తెచ్చుకొని చెవులకు పెట్టేసుకొని తర్వాత నాగేంద్రుడి దగ్గర టపాసులు కాల్చడం అలవాటు. టపాసులు కాల్చేసి ఇవాళ ఎలాగో శనివారం కార్తీక మాసం అని చెప్పి జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి జగన్నాథుడి దగ్గర దీపం పెట్టేసుకొని ఈ విధంగా నాగుల చవితి పండుగ అయితే మేము చేసుకున్నాము. ఎవరైనా సరే పుట్టమన్ను మీకు ఆనవాయితీ ఉంటే పుట్టమన్ను మాత్రం మర్చిపోకండి. అది పుట్ట బంగారము చెవులకి గొంతుకి పెట్టుకుంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మన నాగేంద్రుడు కాపాడుతాడు అని మా ఊరు ప్రాంతంలో నమ్మకం. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.